పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులాం కథం వా బాహుభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. అమ్మా జగన్మాత, ఎల్ల సత్కీర్తులకు ఆలవాలమై అన్ని ఆపదల నుంచి ఆశ్రయించిన వారిని రక్షించే నీ పాదములను సత్కవీంద్రులు మిక్కిలి గట్టిగా నుండు ఆడతాబేలు యొక్క వీపుపై డిప్పుతో సరిపోల్చుటకు ఎట్లు ప్రయత్నించుచున్నారు. త్రిపురహరుడైన శివుడు నిర్దయతో వివాహ సమయమునందు సన్నికల్లు మీద మెత్తని నీ పాదములను ఏ విధంగా ఉంచగలిగాడు? నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమన్హాయ దదతౌ. దేవతలు తమ తపస్సులతో పొందిన సంపదలు అనేకము ఉన్న వారి తనివి తీరదు. దేవతావనంలోని కల్పవృక్షము తన చిగురుటాకులనే చేతులతో ఆ దేవతలకు మరిన్ని సంపదలు కూర్చుతుంది. ఇది గమనించిన నీవు మాయడల అపారకరణతో దీనులను, నిస్సహాయ స్థితిలో నీ పాదాలను ఆశ్రయించిన వారిని మరుక్షణమే రక్షించి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తున్నావు. సచీదేవి మున్నగు దేవతా స్త్రీలు తమ చేతులను ముకుళించి నీ పాదాలకు నమస్కరిస్తుండగా శుద్ధ స్ఫటిక కాంతిగల నీ కాళ్లగోళ్లలో నీ శిరస్సుపై ఉన్న చంద్రుని ప్రతిబింబం 10 గోళ్లలోనూ అగుపిస్తూ పరిహసించినట్లుంది. దదానే దీనేభ్యః శ్రియమనిషమాశానుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణః షట్చరణతాం. అమ్మా జగజ్జనని, దీనజనులకు ఎల్లప్పుడూ కోరికలను తగిన విధంగా తీరుస్తూ సిరిసంపదను అనుగ్రహించుచున్నవి, అధికమైన లావణ్యము సౌభాగ్యము అనుపూతేనేను చల్లుచున్నవి, కల్పవృక్ష పుష్పగుచ్ఛము వలె అందమైనవి అగు నీ పాదపద్మముల యందు పంచ జ్ఞానేంద్రియములు మరియు మనసు అను ఈ 6 కాళ్లుగా చేసుకుని భ్రమరమునై నీ పాదముల వద్దనే నేను వసింతునుగాక.